సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు. గత రాత్రి 9:30 నుంచి ఇవాళ ఉదయం 5:30 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపు న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. దీంతో మార్చి 13 వరకు పోసానికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అసభ్య పదజాలంతో నేతలను దూషించిన వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇక పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. పవన్ వ్యక్తిగత జీవితంపై పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లో పేర్కొన్నారు. రాజకీయ నేతలు వారి కుటుంబాల్లోని మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని వెల్లడించారు. పోసాని తన వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారని, విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళికి మార్చి 13 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, యామిని పోసాని కృష్ణమురళి నైట్ రైల్వే కోడూరు కోర్టు ఈరోజు రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ముఖ్యంగా తీసుకుంటే కదా నిన్న రాత్రి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఓబులవారిపల్లి పిఎస్లో నిన్న 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ కొనసాగింది. పోలీసు అధికారులు విచారించాను. ఏకంగా 9 గంటలు విచారిస్తే అతనిలో ఎలాంటి స్పందన లేదు, సరైన సమాధానం చెప్పలేదు. ఏదైనా అడిగినప్పుడు సమాధానం దాటవేయడం ఒకటి, లేదంటే మౌనం వహించడం ఒకటి, లేదంటే ఇవన్నీ చేస్తుండడంతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధ్యక్షుడు స్వయంగా విచారణ కొనసాగింది. అయితే విచారణలో ఇవంతా మీరు ఎందుకు విచారణ సహకరించలేదు, మీకు విత్ ఆడియో ఈ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ ఎవిడెన్స్ వీటిని చూసి మీరు ఏమంటారు అంటే అవన్నీ ఉన్నాయా, అయితే లవ్ యూ రాజా అని సినిమా డైలాగ్ కొట్టడం తప్ప వేరే ఎంతో సహకరించలేదు. స్వయంగా ఎస్పీ దగ్గర సైతం అదే డైలాగులు వాదించాడు. సరే 9 గంటలు ఏకంగా 9 గంటల విచారణ అనంతరం రాత్రి 9:30కు రైల్వే కోర్టుకు తరలించడం జరిగింది. రైల్వే కోడూరు కోర్టులో ఆల్రెడీ వైసీపీకి సంబంధించి పోసానికి సంబంధించి ఏకంగా 20 మందికి పైన అడ్వకేట్స్ రావడం జరిగింది. 20 మందికి న్యాయవాదులు కోర్టులో ఈరోజు తెల్లవారి 5:30 వరకు వాదనలు జరిపారు. ముఖ్యంగా పొన్నోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇతని ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం ఈ 5:30 వరకు జరిగింది. ఆ తర్వాత వాదనల అనంతరము ఎట్టగలకు మెజిస్ట్రేట్ ఇతనికి 14 రోజులు రిమాండ్ చేశారు. వచ్చే నెల 13 వరకు రిమాండ్ విధించారు. అక్కడ నుంచి రాజంపేట సబ్ జైలుకు తీసుకువచ్చి ఇంతకుముందే జస్ట్ పోలీసులు సబ్ జైల్లో వదిలారు. ఆ తర్వాత సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఇతను ముఖ్యంగా తీసుకుంటే ఇతని సెక్షన్స్ కావచ్చు, ఇతను పెట్టిన కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఎవరైతే ఉన్నాడో స్థానిక నేత మనీ అని మొత్తం అతనికి ఆధారాలు చూపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఓబులవారిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒకవైపు పోలీసులు కూడా విచారణ చేసిన పోలీసు అధికారులు కూడా మొత్తం ఇతని ఎవిడెన్స్ వీడియోస్ ఆడియోస్ మొత్తం తెచ్చారు. అతని ముందు తెచ్చారు. అట్లా కోర్టులో కూడా మెజిస్ట్రేట్ కూడా సబ్మిట్ చేశారు. మొత్తం ఇతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడము, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడము, లోకేష్ని, చంద్రబాబుని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి తిట్టిన
మొత్తం వీడియోస్ కూడా పూర్తిగా అక్కడ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇక్కడ బాధితుడి దగ్గర అడగడం జరిగింది. సో ఏదేమైనా కూడా అన్ని విచారించి అని అడిగినా కూడా అతను చివరకు జడ్జి ముందర కూడా, మెజిస్ట్రేట్ ముందర కూడా లవ్ యూ రాజా అనడం తప్ప ఏది లేదు. ఈ నేపథ్యంలో రిమాండ్కు తరలించడం జరిగింది. మొత్తం మీద అయితే మొత్తం పోసాని అయితే మొత్తం కడప జిల్లాలో తన డైలాగులకు, సినిమా డైలాగులు చెప్పిన నేపథ్యంలో మొత్తం ఒక చర్చనీయాంశంగా అయింది చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.